అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము దేవుని ఆత్మ ఫలముల గురించి ధ్యానం చేసుకుందాం. దాని ముందు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడే యేసయ్య, మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తుంటున్నాం యేసయ్య. ఈరోజు మీ ఆత్మ ఫలముల గురించి మేమందరం ధ్యానం చేసుకుంటున్నాం యేసయ్య. యేసయ్య, ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మీ ఆత్మ ఫలంతో, మీ అభిషేకంతో నింపండి యేసయ్య. మీ పరలోకపు శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని కోరుచు యేసయ్య, మీరే మా అందరితో మాట్లాడమని కోరచ్చు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ తొమ్మిది దేవుడు ఆత్మఫలాలు మనకు దయచేయబోతుంటున్నారు. దీంట్లో మొదటిగా దేవుడు ఏమి ఇచ్చింటున్నారంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుడు మన కోసం ఏమేమైతే చేసింటున్నారో, మనం ఎంత పాపంలో ఉన్నప్పటికీ దేవుడు పరలోకం నుండి దేవుడు యెహోవా చెప్తుంటున్నాడు, నా సొంత కుమారుని మీ కొరకు పంపించుంటున్నాను, అతను నలగొట్టుట నాకు ఇష్టమైంది అనేసి చెప్పినాడు. ఎందుకు చెప్పినాడంటే మన పట్ల ఉండ చాలా గొప్ప ప్రేమ గురించి. మళ్ళీ 1 యోహానులో కూడా రాయబడింది, మొదట ఆయనే మనల్ని ప్రేమించినాడు, మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమించినారు కాబట్టి ఆయన పరలోకం ఇక్కడికి భూమికి దిగి వచ్చి ఉంటున్నారు. ఈ లోకంలో ఎవరంటే ఎవరు, ఎలాగంటే ఎలాగుంటున్నారు, కానీ వాళ్ళలాంటి ప్రేమ కాకుండా దేవుని ప్రేమ చాలా గొప్పది. మనము ఇంకొక వాక్యం ధ్యానం చేసుకుందాము. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాము. అంటే ప్రేమ ఎలాగుంటుందంటే, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపుతుంది, మత్సరపడదు, డంబంగా ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవడు. ఇంకా తన సొంత ప్రయోజనాలు అంటే, ఇంకా మనము మన సొంత ప్రయోజనాలు నా కొరకు, నా కోసము అనేసి అలాగుంటాం, కానీ అలాగంతా ప్రేమ ఉండదు. అంటే మనం ప్రేమించిన వాళ్ళు ప్రేమ అలాగుండదు. కోపం త్వరగా రాదు. అలాగే మనసులో అపకారం ఉంచుకోరదు. దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమందు సంతోషించును. అంటే మనము అంటే కొంతమంది దుర్నీతి అంటే వాళ్ళు అవినీతి చేసినాక, ఇంకా ఏమన్నా దేవునికి ఇష్టం లేని చేసినాక కొంతమంది సంతోషిస్తారు. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు అలా ఉండకుండా దుర్నీతిని విసర్జిస్తారు. దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు కాబట్టి సత్యమందు సంతోషిస్తారు. ప్రేమ ఎవరెవరికైతే కలిగి ఉంటుందో వారు నిరీక్షిస్తారు, ఓర్పు కలిగి ఉంటారు, ఇంకా శాశ్వత కాలము ఆ ప్రేమ నిలిచి ఉంటుంది. దేవుడు ఒక 3 విషయాల గురించి చెప్పి ఉంటున్నారు. 13వ అధ్యాయంలో 13వ వచనం చివరి వచనం చూసుకున్నట్లయితే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఉంటున్నారు. ఆయన గొప్ప ప్రేమను మన పట్ల చూపించి ఉంటున్నారు. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తుంటున్నాము. ఆయన మహాకృపను బట్టి దేవుడు మనల్ని రక్షించి ఉంటున్నారు. యోహాను సువార్త 3:16లో రాయబడి ఉంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి నిత్య జీవం ఇస్తాడని రాయబడి ఉంది. ఎవరెవరైతే దేవుని యందు, ఆయన జీవమందు, నిత్య జీవమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన కుమారుని యందు విశ్వాసం ఇస్తారో వాళ్ళందరికీ దేవుడు నిత్య జీవం దయచేసే దేవుడు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల చూసుకున్నట్లయితే, దేవుడు తన తన సొంత కుమారుడిని పంపి ఆయన శరీరం అంతా కూడా నలగొట్టుకొని ఉంటున్నాడు. ఆయన ఎందుకు అలా నలగొట్టుకొని ఉంటున్నాడు? ఇప్పుడు మనం ప్రపంచంలో అనేక మంది లెంట్ డేస్ అనేది జరుపుకుంటున్నారు. అవన్నీ కూడా ఎందుకు? లెంట్ డేస్ అంటే యేసయ్య మన కొరకు పరలోకం దిగి వచ్చి సిలువలో మరణించక ముందు 40 రోజుల ముందు నుంచి లెంట్ డేస్ అనేసి ఈ లోకంలో అనేక మంది పాటిస్తుంటారు. ఆ లెంట్ డేస్ లో మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసయ్య తన ప్రేమను మనందరికీ కనపరిచున్నాడు కాబట్టే మనం ఇలాగ బ్రతికి ఉంటున్నాము. లేదంటే పాత నిబంధనలు అనేక ఆజ్ఞలు ఉంటున్నాయి. వాళ్ళని ఎవరెవరైతే పాపం చేస్తారో వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టేవేయాలనేసి, లేదంటే గొర్రె పిల్లని తీసుకొని రావాలనేసి, లేదంటే మేక పిల్లని తీసుకొని రావాలనేసి, ఇంకా ఏమేమో జంతువులు బలి ఇచ్చి రక్షణ వాళ్ళందరూ పొందుతున్నారు. అలా కాకుండా మన దేవుడు యేసయ్య మన కోసం తన సొంత కుమారుని పంపించి ఆయన రక్తం చేత మమ్మల్ని అందరినీ కొని ఉంటున్నారు.
ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు చాలా గొప్పవాడై ఉంటున్నారు. మనం మరొక వర్షం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 1 యోహాను 4వ అధ్యాయం 18 వచనంలో చదువుకున్నట్లయితే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయంను వెళ్ళగొట్టును. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఎవరెవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళందరూ ఎవరికి భయం ఉండదు. ఇంకా ఎవరెవరైతే భయం ఉంటుందో వాళ్ళందరి భయం నుంచి కూడా దేవుడు తొలగించే దేవుడు అంటున్నారు. మనం కానీ ఆయన ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని విడిపించే దేవుడు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునా కాక. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రములు, మీకే మహిమ చెల్లిస్తుంటున్నాం యేసయ్య. మీ ప్రేమను బట్టి మేమందరం ధ్యానం చేసుకోవడానికి మీరే కృప చూపించుంటుంది. మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం యేసయ్య. మీ ప్రేమను మేమందరం కలిగి ఉన్నట్లయితే మేము దీర్ఘశాంతం సహిస్తాము యేసయ్య. ఇంకా మేము అనేక మంచి గుణాలను అలవాటు చేసుకోవడానికి మీరే కృప చూపించుంటుంది. మీకే స్తోత్రం యేసయ్య. మీ గొప్ప ప్రేమను బట్టి యేసయ్య శిలువలో మా కొరకే మరణించుంటున్నందుకే మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.